ముందు మగవారు ఏంటంట, అవునా? ఏం బ్రదర్ నవ్వుతున్నారు? తప్పుగా అర్థం చేసుకోకండి. ఇది మొన్న రీసెర్చ్ చేస్తే తెలిసిందంట, మగదోమ పాపం 7 రోజులే బ్రతుకుతుందంట. వాడు వెజిటేరియన్ అంట. తెలుసా మీకు? వెజిటేరియన్ అంట. రైట్, మరి జాగ్రత్తగా ఉండండి. ఏంటంట, పెళ్లి కాని వారు బాబు మీకే హెచ్చరిక, జాగ్రత్తగా ఉండండి. రైట్, ఈరోజు ఒక అద్భుతమైన అంశంతో మీ ముందుకు వస్తున్నాను. ఏమిటంటే ఇంగ్లీష్లోని మూడు అక్షరాలు, ఐ, మీ, మై సెల్ఫ్. ఇది చాలా ప్రమాదకరమైన మాట. ఏమిటంట, ఐ అంటే మీ అంటే, మై సెల్ఫ్ అంటే నేను నేను నేను. అవునా? ఐ, మీ, మై సెల్ఫ్. ఎవరు స్వసహజంగా ఈ మాటలు పలుకుతారు చెప్పండి? ఎక్కువ ఎవరు వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు? కరెక్ట్. ఇప్పుడు అదే అంశం మీద మనం మాట్లాడుకోబోతున్నాం. స్వార్థము, సెల్ఫిష్నెస్. వీఆర్ ఆల్ సెల్ఫిష్, వీ కెనాట్ డినై దట్. అవునా? స్వార్థపరులు బ్రదర్ ప్రభాకర్, ఆర్ వి సెల్ఫిష్ ఆర్ నాట్? ఎస్ ఎస్, మనం కొంచెం గర్వంతో చెప్పుకుంటున్నాము. రైట్, ఈరోజు స్వార్థము గురించి కొన్ని మాటలు పలుకుతాం. అసలు స్వార్థము ఎన్ని విధాలుగా ఉన్నది. స్వార్థం ఆశ్చర్యపోతారు. సెల్ఫిష్ బిహేవియర్ అంట. అంటే బిహేవియర్ అంటే ప్రవర్తన, స్వార్థపూర్వకమైన ప్రవర్తన, స్వార్థపూర్వకమైన యాంబిషన్ ని మనం తెలుగులో ఏమంటాము? యాంబిషన్, ఆశ, స్వార్థముతో కూడిన కోరికలు కానీ, డిజైర్స్ కానీ, లేకపోతే స్వార్థంతో కూడిన చేతలు కానీ, స్వార్థముతో కూడిన ప్రార్థనలు కానీ, స్వార్థముతో కూడిన ప్రేమ, స్వార్థముతో కూడిన కోరికలు, ఆలోచనలు ఎన్ని ఉన్నాయి చూడండి స్వార్థానికి సంబంధించి. బ్రదర్, ఐఎమ్ నాట్ సెల్ఫిష్ అన్నవాడు అబద్ధికారుడు. నేను స్వార్థపరుడు, స్వార్థపరురాలు కాను అని ఎవరైనా అంటే దయచేసి జాగ్రత్తగా ఉండండి. Be careful with people who say they are not selfish. They may not be selfish in their behavior, but they can be selfish in their acts. They can be selfish in their thoughts. Selfishness అనేది ఇంకిపోయింది మన డిఎన్ఏలో. స్వార్థం అనేది నేను బాగుండాలి. ఏమిటంట, నేను బాగుండాలి. నువ్వు ఒక్కడివే బాగుండాలి, అందరూ బాగుండాలి. కోరుకోండి. ఎప్పుడు కోరుకున్నాం? ఎంతమంది కోరుకుంటున్నారు మన దేశం అంతా బాగుండాలి ప్రభువా? ఏమో అండి, దేవుడికే తెలియాలి ఎంత గట్టిగా మీరు కోరుకుంటున్నారు మన దేశం బాగుండాలి. మీరు చేతులు ఎత్తుతున్నారు, మంచిదే. ప్రభువా మా హైదరాబాద్లో ఇంకా ఎన్నో కంపెనీలు రావాలి ప్రభువా అని ప్రార్థనలు చేస్తున్నారా? లేదు కదా? రైట్, చూద్దామండి బైబిల్ ఏం చెప్తుందో. కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. ముందు యాక్చువల్గా లూకా సువార్త 9వ అధ్యాయం 24-25 వచనాలకు వెళ్తాం. లూకా సువార్త ముందుగా 9వ అధ్యాయము 24-25. తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దానిని పోగొట్టుకొను. ఏమిటంట? తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు రక్షించుకొనగోరు వారు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకుని ఎడల, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తనను తాను పోగొట్టుకున్న ఎడల, లేక నష్టపరుచుకున్న ఎడల వానికి ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము? ఈరోజు అదే మనం. ఎంతమంది మీ వస్తువు ఏదైనా ముట్టుకుంటే మీరు కోపపడతారు చెప్పండి? నా పర్మిషన్ లేకుండా ఎందుకు? ఏమండి, సహజంగా కొంతమంది కార్లు ఉంటాయి, వాళ్ళు చూడాలండి. ఎవరో తెలియకుండా ఆనుకున్నాడు అనుకో, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా? నా కారు మీదే
ఏదో ఆ కారు కరిగిపోయినట్టు. చూడండి, మనుషులు ఈ లోకములో ఉన్న మెటీరియల్ దానికి ఎంత విలువిస్తున్నారు. కనీసం క్రైస్తవుల్లో కూడా ఇలాంటి స్వభావం ఉందండి. ఒకసారి దేవుడు ప్రాబ్లం ఏంటంటే, కాపర్ల చేత కారు కోసం ప్రార్థనలు చేయించుకుంటే ఆ కారుని ముట్టుకుంటే మళ్ళీ వాళ్ళకి తిడతారు. ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభు ఈ వాహనము, మళ్ళీ ఆ వాహనం ఎవడైనా పాపం తెలియకో తెలుసు ముట్టుకుంటే వామో చెడాపెడ వాయించేస్తారు వాడిని. హౌ డేర్ యూ టచ్ మై కార్, యువర్ కార్. నీది ఎప్పుడు అయిపోయిందమ్మా దేవుడు ఇవ్వకపోతే నీకు? నీది ఎలా అయింది? ఎవరిచ్చారు? నీ తెలివితోనా, నీ కష్టార్జితంతోనా, దేనితో నువ్వు సంపాదించుకున్నావు ఆ వాహనాన్ని? దేవుని కృప చేతనే. చూడండి ఎలా అంటే ఎంత స్వార్థమో. నాది అనేది ప్రతి ఒక్కరు హృదయములో నాటుకుపోయిందండి. అదే నాది అని సంఘం పట్ల మనసు మీకుంటే ఎంత బాగుంటుందో. నా సంఘము అని ఎంతమందికి ఉన్నదండి? అబ్బే లేదు. నా కారు, నా ఇల్లు, నా ఉద్యోగము, నాది ఇది, నాదది, నా సంఘము, నా సంఘము, నా సంఘము, నా సంఘము. ఎంతమందిలో ఉందండి సంఘం పట్ల నాది, నా సంఘం కోసం నేను ఏదైనా చేయటానికి సిద్ధముగా ఉన్నాను అన్నవారు ఎంతమంది ఉన్నారండి? అదే నా జాబ్ కోసం నేనేమైనా చేస్తాను బ్రదర్. ఏమిటంట? ఉద్యోగం కోసం ఏమైనా చేస్తారంట, సంఘం కోసం ఏమి చేయరంట. ఎంత స్వార్థం అండి, ఎంత దౌర్భాగ్యం అండి. ఉద్యోగాల కోసం అంట, వివాహాల కోసం అంట, ఎదుగుదల కోసం అంట, ఆస్తి ఐశ్వర్యము సిరి సంపదల కోసం ఏమైనా చేస్తారంట. దేవుని రాజ్యం కోసం ఏమి చేయరండి. ఎంత స్వార్థపరులు మనుషులు చూడండి. ఎంత సెల్ఫిష్ అయిపోయామండి మనం మన జీవితాలు. We have become, this selfishness has been rooted deep into our DNA. ఇదే దౌర్భాగ్యం మనకి. లోకమంతా సంపాదించుకున్నా కూడా, లోకం అంటే ఏమిటి? సిరి సంపదలు, ఐశ్వర్యములు, ఇంకా సుఖభోగాలు, ఏది సంపాదించుకున్నా అది ఏం చేస్తుందంటే నీకు నష్టాన్ని చేకూరుస్తుందంట. నష్టాన్ని చేకూర్చే దానిని మీరు వెంబడిస్తే మీరు మేలు చేసేదాన్ని మీరు ఎన్నడూ పొందుకోలేరండి ఈ లోకంలో. అందుకనే అంటారండి, ప్రార్థన చేసినప్పుడు ఏది అడుగుతున్నారో జాగ్రత్తగా ప్రార్థనలో అడగండి. మీకు నష్టాన్ని చేకూర్చేది ఏది దేవుణ్ణి ప్రార్థనలో అడగకండి. స్వార్థముతో కూడిన ప్రార్థనలు మీరు ఏమాత్రము చెయ్యకండి. నాకు ఆశ్చర్యం ఏమిటేస్తంటే బ్రదర్ సిస్టర్స్, ఇంటిలో ఆత్మలు నశించిపోతున్నాయి. ఏమిటంట? కుటుంబాలు నశించిపోతున్నాయి. ఇంటిలో రక్షణ లేకుండా నిత్య నరకాగ్నిలోని నెట్టివేయబడటానికి సిద్ధముగా ఉన్న ఆత్మలు నీ చుట్టుపక్కనే ఉన్నాయి. కానీ నీకేం కావాలంటే సుఖభోగాలు కావాలంటే నీ ప్రార్థనలు చాలా గొప్పవారం అండి మనం. అక్కడ వివాహములు కూలిపోతూ ఉంటే వీడు ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే, ప్రభా నాకు మంచి ఉద్యోగం ఇవ్వు ప్రభా. వాడు తమ్ముడు కానీ వాడు అన్న కానీ వివాహము ఏమైతుంది? కూలిపోతూ ఉంటే ఇక్కడ ఏం కావాలంట? వాడి జీవితం బాగుపడాలంట. చూడండి ఎంత స్వార్థముగా మనం బ్రతుకుతున్నామో. ఏమండి, మనుషుల క్షేమము కన్నా గొప్ప క్షేమము కోరుకోవటం ఏమైనా ఉన్నదండి? మీరే చెప్పండి. అని చెప్పండి. ఆత్మల క్షేమము కన్నా ఇంకేదైనా మీరే అడుగుతున్నాను చెప్పండి, ఉన్నదా లేదా? కానీ మనం కోరుకుంటుంది ఏమిటి? ఉద్యోగాలు ఎందుకు కోరుకుంటున్నాము? ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కన్నా బెటర్ లైఫ్ స్టైల్. ఆ బెటర్ లైఫ్ స్టైల్తో మనం ఆగిపోతామా? అక్కడ ఆగం. ప్రమోషన్లు కావాలి. బ్రదర్ నాకు జాబ్ వచ్చింది, 5 సంవత్సరాలు అయింది, ప్రమోషన్ కొరకు ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేస్తాం, ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిన తర్వాత వాడు సంఘంలో కనిపిస్తే ఒట్టు. ఎందుకంటే బ్రదర్ చాలా బిజీ అయిపోయింది బ్రదర్, నేను వర్క్ లోడ్ చాలా ఎక్కువ అయిపోయింది బ్రదర్. నాకు ఏమిటమ్మా ఈ స్వార్థము? ఏంటయ్యా ఈ స్వార్థము? ఎందుకు అడగాలి? ఎందుకు ప్రార్థన చేయించుకోవాలి? ఎందుకు దేవుణ్ణి విడిచిపెట్టేసి నీ పని, నీ బ్రతుకు, నీ జీవితము, నీ సుఖభోగాలు? ఏమిటి ఈ స్వార్థము? మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఏమైనా న్యాయమా?
యేసుక్రీస్తు ప్రభు నిజంగా స్వార్థపరుడై ఉంటే ఈరోజు మన బ్రతుకులు ఏంటి? మన రక్షణ ఎక్కడ? మనకి రక్షణ ఉండే ఉంటుందా? ఆయన ప్రభువా ఈ గిన్నె నేను మొయ్యలేను ప్రభువా అని గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసి, చాలు ప్రభువా ఇంతవరకు శ్రమలు అనుభవించాను, చాలు ఇంకా నా వల్ల కాదు, నన్ను తీసుకెళ్ళిపో అని స్వార్థపూర్వకంగా ఆయన ఆలోచించుంటే ఈరోజు మన బ్రతుకు ఏంటి? మన భవిష్యత్ ఏంటి? మన గమ్యం ఏమిటి? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరత ఉంది. కొంతమంది ఉదాహరణలు నేను బైబిల్లో మీకు తెలియపరుస్తున్నాను. ఇలాంటి వారు మన మధ్యలో ఉంటారు, మన కుటుంబాల్లో ఉంటారు. అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన అవసరత ఉన్నదండి. కొన్ని వచనాలు చూసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళదు. మత్తయి సువార్త లేకపోతే 2 తిమోతి 3వ అధ్యాయము 2వ వచనం. 2 తిమోతి 3వ అధ్యాయము 2వ వచనం. అందరు బైబిల్ తెరవండి దయచేసి. 2 తిమోతి 3వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు. ఎలాగనగా అండర్లైన్ చేసుకోండి. మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు. అంటే బింకములు అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు? బోస్ట్ఫుల్, అంతేనా? ప్రౌడ్, అబ్యూజివ్, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. కృతజ్ఞత లేని వారు. ఈ కోవలో ఉన్నామా లేమా? నేను చెప్పడం లేదండి, బైబిల్ మనల్ని సూటిగా ప్రశ్నిస్తుంది. కృతజ్ఞత లేని వారముగా ఉన్నామా లేమా? ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారండి? అనుదినము ప్రార్థనలు ఎంతమంది చేస్తారు? ఎందుకంటే కృతజ్ఞత లేదు కాబట్టి. దేవుడు పనివాడు, పని మనిషి, వాడు పని చేసుకుంటూ పోతాడులే, నాకు ఇస్తూ నాకు సేవ చేసుకుంటూ పోతాడు, నా బ్రతుకు నేను బ్రతుకుతాను. అంత స్వార్థం అండి. నీ కొరకు ప్రాణాలు పెట్టిన వాడికే నువ్వు కృతజ్ఞత కలిగి ఉండకపోతే అంతకన్నా స్వార్థం ఈ లోకంలో ఏమైనా ఉంటుందా? ఇఫ్ యూ కెనాట్ థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ యూ హ్యావ్, ఇంతకన్నా సెల్ఫిష్ ఇంకా ఎవరైనా ఉంటారు? మీరే చెప్పండి. ప్రార్థన చేయడానికి ఏం పోయే కాలమో నాకు అర్థం కాదండి. ఎందుకంత కష్టమో? అమ్మాయిలతో ముచ్చట్లు పెట్టుకొని గంటలు గంటలు సిద్ధంగా ఉంటారు యవ్వనస్తులు. ఏంటో దేవునితో ఒక 10 నిమిషాలు. ఎందుకు ఇలా జరుగుతుందో ఇప్పటి వరకు నాకే అర్థం కావాలి. దేవుడు అంటే అంత చులకనముగా ఎందుకు చూస్తున్నారు? అంత తక్కువ చేసి ఎందుకు చూడవలసిన అవసరం వస్తుందో? దేవుడిని ఎరిగిన వారే ఇలా ప్రవర్తిస్తే దేవుడిని ఎరగని వారి పరిస్థితి ఏమిటో ఒకసారి మీరు ఆలోచించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక కంటిన్యూ చేయండి. అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. నేనేం చెప్పడం లేదండి, మన గురించి అంత చక్కగా రాయబడి ఉందో బైబిల్లో. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. కరెక్ట్ మాట ఇది. దేవుని కంటే సుఖభోగాలని ఎక్కువగా ప్రేమించేవారంట. బ్రదర్, సంఘానికి రావాలంటే నా దగ్గర వెహికల్ లేదు బ్రదర్. ఏం లేదంట? బండి లేదంట. బుద్ధుందయ్యా? బుద్ధుందా ఎవరికైనా? గాడిద మీద తిరిగాడు నా దేవుడు సిగ్గుపడకుండా. దేని మీద తిరిగాడంట? ఏమండి, దేవునికే మొహమాటం లేకుండా చెప్పులు అరిగిపోయేలాగా నడుచుకొని వెళ్ళాడంట. యూదా, సమరియా, ఎక్కడ గలిలియా, అన్ని ప్రాంతాలకి ఎలా వెళ్ళాడండి? ఏమైనా వాహనాల మీద వెళ్ళాడా యేసయ్య? గాడిద మీద తిరిగాడంటండి. ఒక సర్వలోక సృష్టికర్తకే అలాంటి ఆలోచనలు లేనప్పుడు, బ్రదర్ నాకు ఒక బైక్ కావాలి బ్రదర్, ఒక బైక్ ఉంటే చక్కగా టైంకి నేను ఏమిటంట
చర్చికి చిచ్చి ఏమైనా అర్థం ఉందండి ఇది? తండ్రి ఏదేమైనా సరే ప్రభు, బండి ఉన్నా లేకపోయినా ఫస్ట్ నేనే రావాలి ప్రభు ఆ సంఘానికి. ఏమిటంట? మొదటిగా నేనే రావాలి. నీ మందిరంలో, నీ ఆవరణలో మొట్టమొదటిగా నేనే ఉండాలి ప్రభు. కీర్తనలు 26వ కీర్తనలు ఎంత చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి. ఒకసారి చూద్దామా? అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అని ఒక మాట చూద్దామా? యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవాయందు నీవు నమ్మిక ఇచ్చి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను. ఎంత గొప్ప మాట అండి! పనికి మాలిన వాటితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను, నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును. ఎంత గొప్ప మాట అండి! నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. ఉందా ఇలాంటి ఆలోచన మనకున్నదా? మిమ్మల్ని అడుగుతున్నా. త్వరగా వెళ్ళిపోవాలి ప్రభు, సంఘం ప్రారంభకు ముందే ప్రభు అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలి ప్రభు అని ఇలాంటి మనసు మనకి ఎవరికైనా ఉన్నదా? నేను ఎన్ని మార్లు, దాదాపు 2 సంవత్సరాలు పూర్తి కాబోతున్నాయి, ఎన్ని మార్లు అడిగాను టైంకి రమ్మని చెప్పి. లేదు ప్రభు. ముందు మార్తా మరియా ఏమిటంట? మార్తా ఏమో వంట చేస్తుందంట, మరి ఏమో ఏం చేస్తుంది? యేసుక్రీస్తు పాదముల దగ్గర పడుండటము మేలు అని ఎంచుకున్నదంట. మీ ఇష్టమండి, చెప్పడం నా బాధ్యత. మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? మాటల్లో కాదండి, చేతల్లో కానీ కనపరచండి. ఈరోజు ఎంత స్వార్థముతో మన బ్రతుకులు నిండిపోయి. ఒక ఉదాహరణ నేను ఇస్తాను. కయను ఏం చేశాడు? తన సహోదరుడు అంటే ఏమిటి? ద్వేషము, అసహ్యము, కోపము. He had no concern for his brother. వాడు ఏమైతే అయిపోయాడు? నేను నాది, నేను బాగుండాలి. ఏమిటంట? ఇలాంటి ఆలోచన కలిగిన వారు ఉన్నారండి. బైబిల్ చాలా చక్కటి మాట చెప్తుందండి. నీ దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు, నీ సహోదరుడి దగ్గర లేనప్పుడు నిన్ను ఏం చేయమంటుంది బైబిల్? ఏం చేయమంటుంది? వాడి మొహం మీద తలుపులు వేసేయమంటుందా? చేస్తుంది మనం అదే కదండి. సహాయం కోసం సొంత ఇంటి వారు ఇంటికి వస్తే తలుపులు మూసేయటమే. ఏదో మనం పరిశుద్ధులమో, వారు పాపిష్టి వాళ్ళు. అందరూ పాపపు పీపలే, తేడా ఏమీ లేదండి. దయచేసి ఈ విషయం జ్ఞాపకం చేసుకో. కయనికి తన సహోదరుడు అంటే పడదు. ఎందుకు పడదు దేవుడికి తెలియాలి. ప్రారంభం నుంచి తన సహోదరు అంటే ద్వేషము, అసహ్యం. ఈరోజు ఎంతమంది అన్నదమ్ముళ్ళు లేరండి? ఒక అన్న ఒక ఉన్నతమైన స్థితిలో నుండి, ఒక తమ్ముడు తక్కువ స్థితిలో ఉండి, లేకపోతే తమ్ముడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి, అన్న ఒక తక్కువ స్థితిలో ఉంటే ఎంత భేదాలో వారిద్దరి మధ్యలో. సొంత రక్తము పంచుకొని పుట్టిన వారి మధ్యలోనే ఇలా ఉంటే ఇంకా మనకి పొరుగువానికి ఎంత భేదాలు ఉండాలండి. Cain had no love or concern for his brother's well-being. నా సహోదరుడు క్షేమము కొరకు. ఎంతమంది నిజంగా వారి సహోదరు క్షేమం కొరకు తాపత్రయపడుతున్నారండి, ఆశ కలిగి ఉన్నారు. నా సహోదరుడికి నేను ఏదో చేయాలి. తండ్రి చనిపోతే అన్నదమ్ముళ్ళు ఉంటారు కదండి, కొంతమంది మహానుభావులండి, కోర్టుకి వెళ్తారండి. చిచ్చి, ఎక్కడికి వెళ్తారంట? ఆస్తుల కోసము. నాన్న చచ్చిపోవాలి అంతేగాని ఎంత స్వార్థమో. కొంతమంది ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు, ఈ ముసలాడు ఎప్పుడు చచ్చిపోతాడని. ఎంత స్వార్థపరులు ఉన్నారు మన సమాజంలో.
No concern for his neighbor. No love for his neighbor. కైను లాంటి వారు మన మధ్యలో, మన సంఘంలో, సంఘాలలోనే ఉన్నారు. కాపరుల మధ్యలో కూడా ఉన్నారండి. ఒక కాపరి బాగుపడితే ఇంకొకడు ఏడవడం. దౌర్భాగ్యమైన పరిస్థితిలో అంచె దినములో ఉన్నాము అని చెప్పడానికి ఇదే రుజువు. ప్రేమ చల్లారబడుతుందంట అంచె దినాల్లో. For iniquity shall abound, the love of many shall wax cold. కొవ్వొత్తు వలె చల్లారిపోతుందంట ప్రేమ అంచె దినములు. అంత సెల్ఫిష్ అయిపోతారంట మనుషులు. ఆది కాండములోని మనం చూసినప్పుడు 4వ అధ్యాయంలో ఒకసారి చదువుదామమ్మా. Am I my brother's keeper అంటాడు యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని. చూడండి, దేవుడు అడుగుతున్నాడు. ఈ రోజు ప్రతి ఒక్కరిని దేవుడు ఇదే మాట అడుగుతున్నాడు. నీ సహోదరుడు ఎక్కడున్నాడు? నాకేం తెలుసు ప్రభువా, వాడు ఏదో పాపములో మునిగిపోయి ఉన్నాడేమో, వ్యభిచారంలో. మరి నువ్వేం చేస్తున్నావా? వాడు అక్కడ నశించిపోతూ ఉంటే, వాడు ఆత్మ నశించిపోతూ ఉంటే నువ్వు ఎలా వచ్చి నువ్వు మేలు కోరుకుంటున్నావు? నీ ప్రార్థనలో నీకు మేలు జరగాలని ఆశతో ఎలా వస్తున్నావు నా దగ్గరికి? ఆ మాత్రము కన్సర్న్ లేదా? వాడు నశించిపోతున్నాడు, వాడు ఆత్మ నశించిపోతుంది, వాడు భవిష్యత్తు నరకము అని కాస్త గ్రహింపు కూడా నీకు లేకుండా మళ్ళీ నా దగ్గరికి వచ్చి నీవు బాగుండాలి, నీ కుటుంబము బాగుండాలని ప్రార్థనలు చేస్తున్నావే అంటే నీకు కైనికి తేడా ఏమీ లేదు, లేనే లేదు. కైను స్వభావం ఎందుకో మనలో వచ్చేసింది. కుటుంబంలో ఒకడు పరిస్థితి బాగోలేకపోయినా కూడా వీడు ఆలోచించేది వాడు సుఖభోగాల గురించి. ఒకడు నాశనం అయిపోతూ ఉంటే వీడేమో సిరి సంపదలు సంపాదించుకుంటూ వాడి గురించి పట్టించుకోకుండా, అమ్మా ధనవంతుడు ఇంకా ఎవరు పేదవాడు? లాజరు. ఎవరు పరలోకానికి వెళ్ళారు? ధనవంతుడు ఏం కోరుకున్నాడు పరలోకాన్ని? అక్కడ నరకానికి వెళ్ళినప్పుడు చెప్పండి. కాదమ్మా, ఏమన్నాడో తెలుసా? మరణించిన వారిని ఎవరినైనా తిరిగి లేపి వారి మధ్యలోకి పంపించు, అప్పుడైనా వారు మాట వింటారు అని అబ్రహాముతో అన్నప్పుడు అబ్రహాం ఏమన్నాడో తెలుసా? బ్రతికున్న వారు మాట వినకపోతే చచ్చి లేచిన వారు మాట వింటారు అనుకోవటం ఈ మూర్ఖత్వము. గుర్తుందండి కదా? అమ్మ, బ్రతికుండగానే మన జీవితాల్ని బాగు చేసుకుందాం. ఈ స్వార్థం అనే ఈ యొక్క అంశాన్ని మన జీవితంలోని పెక్కిలి వేద్దాం, తీసివేద్దాం. నీ పొరుగు వాడు ఎంత దరిద్రుడైనా కావచ్చండి, వాడు ఎంత పాపిష్టి వాడైనా కావచ్చండి, యేసు మనసు కలిగి సహాయం చేయండి. No matter how grave a sinner he is, if he is your blood relation, go help him out, show him Christ's love. Don't shut the doors over him. Don't be selfish. కైను వలె ఉండకండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చాలా చక్కటి మాట ఉంటుంది. 2వ అధ్యాయం ఫిలిప్పీన్స్ చాప్టర్ 2 verse 4. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అమ్మా, ఏమిటంట మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. నాకు ఎందుకు వచ్చింది చెప్పు? వాడు ఎట్టా పోతే నాకేంది? ఉన్నారు మన మంచిలో ఇలా ఆలోచించేవారు. ఇలా ఉంటే మన పరలోకానికి వెళ్ళమమ్మా. నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నావు. నీ ఇంటిలో వానికి సహాయం మనం సహజంగా వింటాం. ఈ సామెత మనం విన్నాం, ఇంట గెలిచి రచ్చగెలవాలన్నారు. నువ్వు ఇంటిలో ఉన్న వారికి సహాయం చేయడానికి నీకు మనసు లేకపోతే బయటికి వెళ్ళాడంట ఉద్ధరించడానికి లోకాన్ని మహానుభావుడు. నీ ఇంటిలోనే చారిటీ బిగిన్స్ అట్ హోమ్ ఇస్ వాట్ వి బీన్ టాట్. Am I right, brother? Mr. Prabhakar? Charity begins at home? Yes. It's a great saying. If you cannot give to your own people,
యు థింక్ యుల్ బి ఏబుల్ టు గివ్ టు ఎనీబడి ఎల్స్. ఇంక ఎవరికైనా సహాయం చేయగలుగుతావు నువ్వు అనుకుంటున్నావు, అది నీ మూర్ఖత్వము. మళ్ళా చదువు. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఒక్క మాట జ్ఞాపకం చేసుకున్నామండి, నేను ఇక్కడ రాసుకున్నాను, వీఆర్ ఆల్ అవర్ బ్రదర్స్ కీపర్. అంటే ఏమిటి? మన సహోదరులు కానీ సహోదరులు కానీ ఏమిటై ఉన్నాము? కావలి వారమై ఉన్నామంట. వారు క్షేమము కోరుకోవాలంట. కష్టము నష్టములో ఉన్న వారు క్షేమాన్ని కోరుకునే వారముగా మనం ఉండాలంట. కేవలం మనం బాగుపడితే సరిపోదమ్మా. తండ్రి, నేను బాగుపడుతూ పక్కవాడిని బాగు చేసే కృపని నాకు కూడా దయ చేయము. రెండో మాట చూసుకుందాం. ఆహాబు గురించి ఎంతమందికి తెలుసండి? ఆహాబు భార్య పేరేంటి? యెజబెల్. ఏం చేసిందో తెలుసండి? దుర్మార్గురాలు. ఆహాబు నాబోతు ఏమంటారు, ద్రాక్ష వల్లి మీద వాడు కన్ను పడ్డాదంట. ద్రాక్ష తోట మీద కన్ను పడ్డాదంట. కన్ను పడ్డది. అది వాడికి దొరికే వరకు వాడు చెప్పండి సంతోషంగా బ్రతకలేకపోయాడు. ఈరోజు ఉన్నారండి, నీ పొరుగు వాణ్ణి నీవు నిన్ను వలే, నీ పొరుగు వాణ్ణి నీవు, నీ పొరుగు వాణ్ణి ఏది నీవు అదే కావాలి. నీ పొరుగు వానిది నీకు దక్కే వరకు ఏమిటంట? అప్పుడు సుఖము లేకుండా బ్రతికే వారముగా మనం ఉండిపో. ఈరోజు నిజంగా ఎన్ని కేసులు ఉన్నాయండి కోర్టులో, ఎంతమంది కుటుంబాలు. స్త్రీలమ్మ తప్పుగా అర్థం చేసుకోకండి. భర్త మీద తప్పుడు కేసులు పెట్టేసి భర్త ఆ స్త్రీ ఏదో ఒక విధంగా ఉన్నాయండి. నా దగ్గర ఒకసారి ఒక ప్రస్తావన వచ్చినప్పుడు ఒక సహోదరి అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టేసింది వాళ్ళ భర్త మీద. ఎంత బాధ కలిగిందో తెలుసా? మళ్ళీ ఆ సహోదరి నా దగ్గరికి వచ్చి ప్రార్థనలు చేయించుకుంది. నాకు ఈ విషయం తెలియదు, తర్వాత తెలుసు. ఎంత దుఃఖపడ్డానో, ఎంత స్వార్థమో. వాడు విదేశాల్లో ఉన్నాడు, చక్కగా సంపాదిస్తున్నాడు. వాడు మంచివాడని నేను అననండి, తప్పు చేయకుండా ఏ భార్య ఎందుకు తిరుగుబాటు చేస్తుంది. కానీ మరీ అంత దారుణమా? పెళ్లి చేసుకున్న వాడి మీద చిచ్చి ఏమిటండి, ఎంత స్వార్థపరమైన జీవితం మనం జీవిస్తున్నాము. ప్రతి చిన్న చిన్న వాటికి డబ్బు, ధన అపేక్ష సమస్త కీడుకి మూలము. కానీ ఎంత వెంబడిస్తున్నాము, డబ్బు 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 డబ్బు. We have become lovers of money. We have become lovers of money, not lovers of God. Ahabu, he coveted on Naboth's vineyard. మొదటి రాజులు 21వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన భార్య ఏమి చేస్తుందంటే, సరైన సాటి భార్య. His wicked wife Jezebel killed Naboth. యెజబెల్ ఏం చేసిందంటే నాబోతుని చంపేసి గిఫ్ట్ గా ఇచ్చిందంట ఆ తోటని, ద్రాక్షవల్లి తోటని ఆహాబుకి. చిచ్చి, ఆస్తుల కోసం ఒకరిని చంపుకోవటం, వస్తువుల కోసం ఒకరిని బజారు పాలని ఈడ్చుకోవటం. ఏమిటండి ఈ లైఫ్ మనకి? ఆ బిల్డింగ్ నీకు కావాలి, నా తమ్ముడో నా అన్నో ఆ బిల్డింగ్ లో ఉండకూడదు, నేను వెళ్ళాలి ఆ బిల్డింగ్ లోకి, కేసు పెట్టాలి. చాలా మంది ఇలాంటి ఆలోచనలతో, నేను ఒక కథ చెప్తానండి. ఒక ఊర్లో ఇద్దరు సహోదరులు ఉండేవారు. ఆ ఊరు ఆ ఇద్దరు సహోదరుని బట్టి చాలా ప్రాముఖ్యత పొందుకుంది. ఎందుకంటే అంత గొప్ప ప్రేమ కలిగిన వారు ఎవరు లేరంట. చాలా మంది వచ్చేవారు వారిద్దరిని చూడటానికి. ఎలా ఇంత ప్రేమ మీ ఇద్దరి మధ్యలో? మాకేం లోటు ఉందండి?
మా తండ్రి మమ్మల్ని ఎంతగా ప్రేమించాడు, మాకు కావలసినంత మా తండ్రి అన్నీ మాకు సమకూర్చి ఇచ్చాడు, మాకు ఆస్తి వాటాల్లోని ఏ వాటాల్లోని మాకు ఇంట్రెస్ట్ కూడా లేదు అని ఎన్నో ప్రగల్భాలు పలికారు. ఒకరోజు తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయినప్పుడు వీరిద్దరు మనసులో ఒక ఆలోచన కలిగింది. ఏమిటి ఆలోచన అంటే చూద్దాం. వాడు ఏమనుకున్నాడంటే, ఇదంతా నేను ఒక్కడిని అనుభవిస్తే బాగుంటుంది కదా, వీడితో పంచుకుంటే ఏమి లాభము అని చెప్పి, ఒక సహోదరుడేమో తోటలో పని చేసేవాడు, ఒకడు వంటలు చేసేవాడు. ఏమిటంట? తోటలో పని చేసేవాడు, ఒకడు వంటలు చేసేవాడు అంట. ఒకరోజు ఈ తమ్ముడు ఏం చేశాడంటే, అన్న తోటలో పని చేస్తుండగా ఏం చేశాడంటే, ఇంట్లో వంటలు చేస్తూ ఆ వంటలో విషం కలిపేశాడు. సరే అని చెప్పి తీసుకొని వచ్చాడు క్యారేజ్. అన్న కోసం వెతుకుతుంటే దొరకట్లేదు. అలా ఎక్కడికో దూరంగా వెళ్తే ఒక చెట్టు దగ్గర ఉన్నాడు. పెద్ద పండ తీసుకొని నెత్తి పగలు కొట్టేశాడు అంట అన్న. పగలు కొట్టేసిన తర్వాత వీడు క్యారేజ్ ఇప్పుకొని చక్కగా తిన్నాడంట. ఇద్దరు చచ్చిపోయారట. ఈ కథ వింటున్న ఒక కుమారుడు ఏమన్నాడో తెలుసా కథలని? నాన్న, ఎందుకు నాన్న వీడు ఇలాగ అయిపోయారంటే, వాళ్ళ తండ్రి చనిపోయాడు కదా, తండ్రి చనిపోయాడు కాబట్టి వాళ్ళు ఇలాగా కొట్టుకొని చచ్చిపోయారు స్వార్థంతో. మరి నాన్న, ఈ పక్కన ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒకరి మీద ఒకరు కొట్టుకొని చేస్తున్నారు నాన్న. వీళ్ళందరికీ తండ్రి ఉన్నారని చెప్తున్నారు, కానీ తండ్రి చచ్చిపోతే కదా నాయన ప్రభువా వారు ఒకరి మీద ఒకరు కొట్టుకొని చేస్తారు. ఇది ఎవరి గురించి చెప్తున్నా అంటే మన గురించే చెప్తున్నా. మన దేవుణ్ణి మనం చంపేసిన వారంగా ఉంటున్నాం. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, లేకపోతే నీ దేవుడు చచ్చిపోయాడని ప్రజలకి నువ్వు తెలియపరుస్తున్నావా? నీ ప్రవర్తనతో, నీ చేతలతో, నీ మాటలతో, నీ చూపులతో. తండ్రి వీరు వాళ్ళ ఆ చిన్న కుమారుడు అడుగుతున్నాడు వాళ్ళ ఫాదర్ని, వాళ్ళ తండ్రి బ్రతుకున్నంత వరకు బాగానే ఉన్నారు కదా ప్రభువా, తండ్రి చచ్చిపోయిన వెంటనే ఇలాగ అయిపోయారు, కానీ వీళ్ళు తండ్రి బ్రతికుండగానే, వీళ్ళు దేవుడైన తండ్రి బ్రతికుండగానే వీళ్ళు బ్రతుకులు ఇలా తాగలబడ్డాయంటే వాళ్ళ దేవుడు వాళ్ళ తండ్రిని ఎప్పుడో వీళ్ళే చంపేసి ఉంటారేమో అనే చిన్న కుమారుడు అన్నాడండి. ఈ మాటలు నీ హృదయపు గుచ్చుకోవాలండి. ఈ మాటలు ఎన్నిసార్లు చంపేస్తామమ్మా యేసుక్రీస్తు ప్రభువుని? చెప్పండి, ఎన్నిసార్లు చంపేస్తాం మనం యేసుక్రీస్తు ప్రభు? సరిపోదా? ఒకసారి సిలువనెక్కినందుకు సరిపోదా? మనం మారమా? మన బుద్ధి మారదా? మన ఆలోచన మారదా? మన ప్రవర్తన మారదా? మన మాట తీరు మారదా? ఎందుకు ఇంత స్వార్థపరుడుగా మనం బ్రతుకుతున్నాం? యేసుక్రీస్తు మళ్ళా రెండో మారు చనిపోడండి. రెండో మారు చనిపోయింది మనుషులైనా మనమే. ఒక్కసారి ఇక్కడ చచ్చిపోతాము, తీర్పు దినము నాడు రెండో. దావీదు గొప్పవాడు. ఏమిటంట? దావీదు నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడో తెలుసా? ఎంత సెల్ఫిష్ డిజైర్ చూడండి. కోరిక అనేది బహు భయంకరమైనది, చెడ్డది. నీ కోరికలను నువ్వు అదుపులో పెట్టకపోతే నీ కోరికలే నిన్ను చంపేస్తాయి, నాశనము చేస్తాయి. ఈ విషయం జాగ్రత్తగా వహించు. If your desire towards somebody is not in control, it will ruin your life. నిజంగా చెప్తున్నానండి, ఉదయం నుండి రాత్రి వరకు చెడుని చూసేవాడు వాడు సహోదరుని మంచి చూపుతో చూడగలుగుతాడండి? మీరే చెప్పండి. ఏ స్త్రీనైనా వ్యామోహపు చూపుతో చూడకుండా ఉంటాడా వాడు? 24 గంటలు కూతురు చూసేవాడు ఏ స్త్రీనైనా, సొంత చెల్లినైనా అక్కనైనా వాడు అదే విధంగా చూస్తాడు. ఇది వాస్తవం. I will show you proofs where own brothers have raped their sisters because of pornography. ఇవన్నీ వాస్తవాలు చెప్తున్నానండి. దావీదు ఏమండి, రాజు పని ఏమిటి? యుద్ధం జరుగుతుంటే రాజు పని ఏమిటండి? యుద్ధానికి వెళ్ళాలా వెళ్ళకూడదా?
మీకు చెప్పిన పని దేవుడు మీరు చేయటం లేదు కాబట్టి మీ కోరికలు మిమ్మల్ని చంపేస్తున్నాయండి. దేవుడు చెప్పిన మాటకు మీరు లోబడటం లేదు కాబట్టి దావీదు ఏ విధంగా సైన్యంలో ఉండి సేనాధిపతిగా ఉండి రాజుగా ఉండి యుద్ధానికి వెళ్లకుండా యుద్ధంలో పోరాడకుండా తన కోరికలు నెరవేర్చుకోవాలని అక్కడే మేడ మీద ఉండిపోయాడు చూడండి. అదే వాడి పతనానికి దారి తీసింది. ఎంత సెల్ఫిష్ సార్. ఈమెని నేను లొంగ తీసుకోవడానికి వాడు భర్తనైనా నేను హత్య. వింటున్నామా రోజు టీవీలో, చూస్తున్నారా న్యూస్ లో? సెల్ఫిష్ డిజైర్స్, కోరికలు అంట. కోరికలు హత్య చేసే వరకు తీసుకొని వెళతాయంట. అది అదుపులో లేకపోతే నీ కోరికలు. ఈరోజు అలాంటి కోరికలు ఉన్నవారు ఎవరైనా ఉన్నారండి? 24 గంటలు చెడుని కోరుకునేవారు ఉన్నారు. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత బూత్ మన చేతిలోనే ఉన్నది. 24 గంటలు దాన్ని కోరుకునేవారు ఎవరైనా ఉంటే దయచేసి మార్చుకోండి అమ్మా, మీ పద్ధతులు మార్చుకోండి. ఈ కోరికలు మీరు నశింప చేసేమని చెప్పండి, దేవుణ్ణి పెక్కివేయమని చెప్పండి, దహించి వేయమని చెప్పండి అగ్నిలో. ఈ సెల్ఫిష్ డిజైర్స్, ఈ కామముతో కూడిన డిజైర్స్ ని దేవుణ్ణి అణిచివేయమని చెప్పండి. వాట్ ఎ సెల్ఫిష్ డిజైర్ డేవిడ్ హ్యాడ్. ఎవరో వివాహం చేసుకున్న స్త్రీని లొంగ తీసుకోవాలని తనకి ఎంత చెడు ఆలోచన, స్వార్థముతో కూడిన ఆలోచన. 2వ సమయంలోని 11వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చదవండి. An example of a selfish attitude which caused him to seek fulfillment of his own pleasures with no regard to the cost in getting them. అది ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చినా నాకు అనవసరం, నాకు ఆమె కావాలి. ఎంత స్వార్థం అండి. ఈరోజు ఉన్నారండి, డాడీ నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఆ పిల్ల నాకు కావాలి. డాడీ నువ్వేం చేస్తావో తెలియదు, వాడే నాకు కావాలి. స్వార్థము 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 కామముతో నిండిపోయి. అంటే నీ తల్లి తండ్రి బ్రతుకులు రోడ్డు పాలు చేసినా పర్వాలేదు, రోడ్డు పాలు అయిపోయినా పర్వాలేదు, కానీ వాడే కావాలి. ఎంత స్వార్థమో చూడండి. అమ్మా నీ కోరికలు కానీ బాబు మీ కోరికలు కానీ మీరు అదుపులో పెట్టకపోతే బజారు పాలు అయిపోతారు మన బ్రతుకులు. జాగ్రత్తగా ఉండండి. మీ తల్లి తండ్రులు కాపాడుకుంటూ వస్తున్న పరువుని బజారు పాలు చేయకండి దయచేసి. బజార్లోకి ఈడ్చుకొని వెళ్ళకండి మీ స్వార్థము కోసం, మీ స్వార్థపూర్వకమైన కోరికల కోసం. అది మనకి క్షేమము కానే కాదు. మీకు ఏ హక్కు లేదు వారి పరువుని, వారి మర్యాదని రోడ్డు పాలు చేయడానికి మీ స్వార్థము కోసం. ఒకవేళ ఎవరైనా అలాంటి ఆలోచన కలిగి ఉంటారు, వీడినే చేసుకుంటాను, వాడు ఎంత పాపిష్టి వాడైనా నాకు అనవసరం, వాడు నాకు నచ్చాడు. మీ జీవితాన్ని మీరు పాడు చేసుకోకండి దయచేసి. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ఎంత పొరపాటు చేసామో. పెళ్ళైన తర్వాత లాభం ఏమిటండి? ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత రెండో పురుషుని చేస్తే దాన్ని వ్యభిచారం అంటాడు దేవుడు. బీ కేర్ఫుల్ అండి. ఈ సెల్ఫిష్ బిహేవియర్, సెల్ఫిష్ యాక్ట్, సెల్ఫిష్ లవ్, సెల్ఫిష్ డిజైర్స్ ఇవన్నీ మనుషుల్ని నాశనము చేస్తుంది. అందుకని చాలా ప్రాముఖ్యంగా మాట్లాడబడ్డది ఈ అంశము బైబిల్లో. కొంతమంది ఉంటారు పదవి ఏంటి వ్యామోహము కలిగిన వాడిని ఏ విధంగా అయినా ఆ సీటులో నుండి ఏమిటంట దించే వరకు ఉన్నారండి మన మధ్యలో. నువ్వు పనిచేస్తున్న కంపెనీలో నీ పక్కన వాడిని ఎలా తొలగించేసేయాలి, నువ్వు ఎలా మార్పులు కొట్టేయాలి, వాడిని చెడ్డవాడుగా చూపించేసి నువ్వు మంచివాడుగా నువ్వు చూపించు. ఉన్నారండి ఇలాంటి స్వార్థపరులు ఎవరైనా? ప్రతి దానికి లెక్క. అందుకనే అంటున్నామండి, ప్లీజ్ డోంట్ కన్సిడర్ యువర్సెల్ఫ్ వర్తీ ఆఫ్ బీయింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. లెట్ గాడ్ సే ఐఎమ్ వెల్ ప్లీజ్డ్ విత్ యువర్ లైఫ్. నీవు నీకే అనేసుకోకని పరలోకానికి వెళ్ళిపోతున్నానని. లెట్ గాడ్ టెస్టిఫై seeing you and say he is my beloved son whom I am well pleased with. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళారండి పరలోకానికి. చెప్పండి ఇలాంటి వాళ్ళు తప్పుల్లోని వారు బ్రతుకుతుంటే వాళ్ళు సరి చేసుకోకపోతే వారు పరలోకానికి వెళ్తారండి?
మీరే చెప్పండి. జేమ్స్ అండ్ జాన్ ఏమిటంటే వాళ్ళు ఏం కోరుకున్నారు మత్తయి సువార్త 20వ అధ్యాయంలోని మోస్ట్ బెస్ట్ స్పాట్ యేసుక్రీస్తు పక్కన ఉండాలని. ఎగ్జాంపుల్ ఆఫ్ దోస్ హూ సెల్ఫిష్లీ డిజైర్ పవర్ అండ్ ప్రెస్టీజ్ ఫర్ దెమ్సెల్వ్స్. ఒకడు కుడివైపు అంటే ఒకడు ఎడమవైపు కూర్చోవాలండి యేసుక్రీస్తు. I want to be in the best position. ఆ బెస్ట్ పొజిషన్ కి వెళ్ళటానికి నా పక్కన ఉన్న వాడి పొజిషన్ ని నేను ఏంటంట, చాలా మంది ఉన్నారండి కంపెనీస్ లో ఇలాగా పనిచేసేవారు ఉన్నారండి. నీవు మార్కులు పొందుకోవటానికి నీ పక్క వాడిని క్యారెక్టర్ని నీవు అసాసినేట్ చేసి నీవు వాడి ఆమె జీవితాన్ని నాశనం చేసి నువ్వు ప్రమోషన్ ఎక్కుతావు. దానివల్ల ఏమైనా లాభం ఉందా? మీరే చెప్పండి. ఇప్పుడు సహజంగా ఒకడు ఎదుగుతున్నాడంటే భారతీయుల్లోని ఒక గొప్ప ఏమిటంట స్వభావం ఏమిటంటే పీత బుద్ధి అనమాట. ఒక పీత పైకి వెళ్తుంది అనుకోండి, కింద ఉన్న పీత ఏం చేస్తుంది? అబ్బో తెలుసు అనమాట, మనం అంత లాగే టైపా? చెప్పండి. ఒక పీత పైకి వెళ్తుందంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్రాబ్స్ బ్రదర్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సేమ్ లైక్ మైండెడ్ we are. If there's a crab that's going up, the one below will start pulling the one climbing up. యేసుక్రీస్తు ప్రభువారు మనం పరలోకానికి వెళ్ళటానికి ఆయన భూమి అనే పాదపీఠానికి తగ్గించుకొని వచ్చాడంట. ఎంత గొప్పవాడు! మనం ఎదగాలంట దేవుని దృష్టిలో. తనను తాను తగ్గించుకున్నాడంట మనం ఎదగటానికి. ఎంత చక్కని మాట అండి. He didn't even consider himself to be equal with God. ఎంత నిస్వార్థమైన ప్రేమ యేసుక్రీస్తు ప్రభు. తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఒక ఉద్దేశముతో, ఒక సంకల్పముతో దేవుడు మనల్ని ఈ లోకంలోకి నడిపిస్తే దానికి వ్యతిరేకముగానే మనం చేస్తున్నాము పని. ఎప్పుడు అంటాను కదండి, తాగుబోతులు ఒకడే పోయి తాగుతాడా, లేకపోతే చెప్పండి కంపెనీ కావాలని కోరుకుంటాడు. వాడు ఒక్కడే నాశనం వాడండి, పక్కన వాడు కూడా తీసుకొని వెళ్ళి చీర్స్ కొట్టుకొని వాడు ఆ సౌండ్ వింటేనే వాడికి సుఖం. ఎందుకంటే ప్రభు వీళ్ళు కూడా నాతో పాటు నరకానికి వస్తున్నారు కాబట్టి సంతోషం. నాశనం అయితే వాడు ఒక్కడే నాశనం అయిపోయాడండి. సైతానుడు ఒక్కడే నాశనం అయ్యాడా? చెప్పండి. వాడితో పాటు అందరినీ అదే మార్గంలోకి నడిపించేవారు. వాడు నిద్రపోవటం లేదు. ఎంత స్వార్థం! You know who is selfish? Satan's children are selfish people. సైతానుడు పిల్లలే స్వార్థపరులు. ఎప్పుడైతే సైతానుడు నీలోకి వస్తాడో అప్పుడు నీలో స్వార్థము ఉంటుంది. దేవుని పిల్లల్లో స్వార్థము ఉండదండి. కొన్ని వచనాలు మనం చూసుకుంటాం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 24వ వచనము 35వ వచనము. అపోస్తుల కార్యం Acts chapter 20 verses 24 and verse 35. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు. నా ప్రాణముని ఎంత మాత్రముగా ప్రియముగా నేను ఎంచుకోవటం లేదు. ఎంత గొప్ప మాట అండి అపోస్తలుడైన పౌలు. ఇంగ్లీష్ లో చదువుతారా ఎవరైనా? Can anybody read it in English? Acts chapter 20 verse 24. I do not count my life of value of any. Indeed? But I do not count my life of any value to myself. If only I may finish my course. If only I may finish my course. And the ministry that I received from the Lord. ఎంత గొప్ప మాట! ఏదైతే నేను క్రీస్తు నుండి పొందుకున్నానో అది పూర్తి చేసే కృప నాకుంటే చాలు.
to finish the course, whatever has been given to me. మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు ఏదో ఒకటి ఇచ్చాడండి, అది తెలుసుకోండి. ఏమి ఇచ్చాడు అడగండి. ప్రభువా, నేను నీ దగ్గర నుంచి పొందుకున్నది ఏమిటి, పొందుకున్న దాంతో నేను ఏమి చేయాలి ప్రభువా, నీ కొరకు, నీ రాజ్యము కొరకు, నీ మహిమ కొరకు, నీ ఘనత కొరకు ఏమి చేయాలి. ప్రతిరోజు వేడుకుంటున్నాను. నాకు ఉద్యోగము, నాకు ఇల్లు, నాకు కారు, నాకు ధనము, నా అప్పులు ఇవన్నీ పోవాలి. నన్ను బ్రతికించుకున్నది, నన్ను రక్షించుకున్నది దీనికేనా ప్రభువా? వీటి కొరకేనా నన్ను ప్రార్థన చేయమని రక్షించుకున్నావు? ఎంత దౌర్భాగ్యం అండి. 35వ వచనం చూడండి, Acts 20:35. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఏమిటంట? పుచ్చుకోవటము కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు. పుచ్చుకోవటము కంటే ఊరుకోండి బ్రదర్, మేము ఇచ్చేస్తే మాకు ఎవరు ఇస్తారు? నువ్వు ఇచ్చుకుంటూ పోతే నీకు ఏమి మిగులుతుంది? యేసుక్రీస్తు ప్రభు అంతా ఇచ్చేశాడంట, ఏమి దాచుకోలేదంటే. ఆయనను, ఆయన దగ్గర సమస్తము మిగిలిందంటే, ఏ కొదువ లేదంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర. అంత ఇచ్చేసిన తర్వాత కూడా, తన ప్రాణములు ఇచ్చేసిన తర్వాత కూడా ఇంకా ఇవ్వటానికి మిగిలిందంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర. ఈరోజు మన పరిస్థితి ఏమిటి? ఒకసారి మీరు ఆలోచించు. నిజంగా నాలో స్వార్థము లేదు అని ఎవడైనా అనుకుంటే మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటున్నారు. సెల్ఫిష్ లవ్ గురించి మనం మాట్లాడుకోవాలండి ఈరోజు. యేసుక్రీస్తు ప్రేమకి మన ప్రేమకి తేడా ఏమిటో తెలుసండి. ఐ వాంట్ టు క్లోజ్ విత్ సెల్ఫిష్. టైం ఎంత అయింది? 9:50. 10 minutesలో నేను ముగిస్తాను. ఈరోజు మన ప్రేమ స్వార్థముతో కూడినది. ఎలా చెప్పగలుగుతున్నానంటే, సంఘంలో ఎవరైనా మంచి బట్టలు చెప్పండి ధరించుకుంటే వారికి ప్రాధాన్యత చెప్పండి ఇస్తున్నారా లేదా చెప్పండి. డబ్బు లేని వాడికి ఒక రకమైన ప్రేమ, డబ్బు ఉన్న వాడికి ఒక రకమైన ప్రేమ. దాన్ని ప్రేమ అన్నారండి. దయచేసి పొరపాటు పడకండి. అలాంటిది ప్రేమ కానే కాదు. ప్రేమ ఎలాంటిదో తెలుసా? మీకన్నా అవతల వాడిని యోగ్యముగా ఎంచుకోగలిగితే అదే నిజమైన ప్రేమ. మనం సంఘానికి ఎందుకు వస్తున్నామో తెలుసా? నీ ఫీలింగ్స్ గురించి రావటం లేదు మన సంఘానికి. వీఆర్ కమింగ్ హియర్ ఓన్లీ టు ప్లీజ్ గాడ్. దేవుణ్ణి సంతృప్తి పరచడానికి మాత్రమే మనం సంఘంలోకి వస్తున్నాం. ఎంత స్వార్థ పర్వం. ఇప్పుడు లోతు ఉన్నాడండి, లోతు ఉన్నాడు. ఏం కోరుకున్నాడండి లోతు చెప్పండి? అబ్రహాము లోతుని కాపాడకపోతే లోతు పరిస్థితి ఏమిటండి? మీరే చెప్పండి ఒకసారి. అయినా లోతు ఏం కోరుకున్నాడో తెలుసా? అబ్రహాము కన్నా మంచి స్థలము, పచ్చిక గల చోటుని అబ్రహాము కన్నా నాకు దొరికితే బాగుంటుందని కోరుకున్నాడు. అబ్రహాం ఎంత మంచివాడో తెలుసండి, ఇచ్చేసాడండి. ఆస్తి వలన మనకి గొడవలు. ఇది నిజమైన ప్రేమ. ఇదే కావాలి కదరా, తీసుకోరా. కానీ నువ్వు నేను ఎప్పుడు వేరు చేయబడకూడదు. చిచ్చి డబ్బు కోసమా మన బంధాన్ని తెంచేసుకోవాలి మనము అని అబ్రహాము చెప్పాడండి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా మళ్ళీ సంపాదించుకుంటాను రా, నువ్వు చచ్చిపోతే మళ్ళీ నేను సంపాదించుకోగలుగుతానా, నీతో సమయం గడుపుకోగలుగుతానా నిన్ను? కలహము ఉండకూడదు. ఎంత చక్కటి మాట. నువ్వు అటు సైడ్ వెళ్తా, నేను ఇటు సైడ్ వెళ్తాను. ఎందుకు వచ్చింది చెప్పండి?
ఎంత అవసరం లేదమ్మా, అర్థమైపోయింది మనకి. ఏది ముఖ్యమండి? రిలేషన్షిప్ ముఖ్యమా, ధనము ముఖ్యమా? నిజం చెప్పుకుందాం అండి. మీ గుండెల మీద మీరు చేయవేయండి. ఈరోజు మీ సంబంధము మీ బంధువులతో ఎందుకు బాగలేదు? మీరే మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. వారు మీకన్నా తక్కువ వారు కదా, ఆస్తి విషయంలో మీకన్నా తక్కువ వారు, అందుకనే కదా ఇంత డిఫరెన్స్ వచ్చింది. లేకపోతే ఎందుకు వస్తుందండి? అబ్రహాము లాంటి మనసు మనం నిజంగా కలిగి ఉంటే, నువ్వు ఏది కావాలంటే అది తీసుకురా, నాకు మిగిలింది ఇస్తే చెప్పలు. ఇలాంటి హృదయం మనకున్నదా? ఇలాంటి ఆలోచన మనకున్నదా? ఈరోజు ఎంతమంది కుటుంబాల్లో సమాధానం లేదండి డబ్బుల వల్ల? మీరే చెప్పండి. దావీదు తన స్వార్థము కోసం ఒక వ్యక్తిని హత్య చేసిన వాడిగా మిగిలిపోయాడు. ఎంత దౌర్భాగ్యం! యూదా ఇస్కారియోతు తన స్నేహితుడిని డబ్బు కోసం అమ్మేసుకున్న దౌర్భాగ్యుడండి, దౌర్భాగ్యుడు యూదా ఇస్కారియోతు. మధ్యలో ఉన్నారా యూదా ఇస్కారియోతులు? డబ్బు కోసం దేన్నైనా అమ్మేసుకోవటానికి, విలువలైనా అమ్మేసుకోవటానికి. ఈరోజు అమ్మేసుకుంటున్నారండి, విలువలను అమ్మేసుకుంటున్నారు, తాకట్టు పెట్టేసుకుంటున్నారు విలువల్ని డబ్బుల కోసం. ఎంత స్వార్థమో, ఎంత దౌర్భాగ్యమో! ప్రభువా, నేను బ్రతికున్నంత వరకు నా కుటుంబంలో ఏ ఒక్కరు నశించుకోవటానికి వీల్లేదు ప్రభువా. దాని కొరకు నా ఆస్తి పోయినా, నష్టపోయినా, ఏదైనా ప్రభువా పర్వాలేదు, కానీ నాయన నా బంధువులతో సత్సంభం మాత్రం తెగిపోకూడదు ప్రభువా. ఉన్నారండి ఇలా ప్రార్థన చేసేవారు. ఎప్పుడో ఏదో జరిగినది విషయం ప్రభువా, దాన్ని బాగు చేయాలి ప్రభువా. తిరిగి మా బంధత్వాన్ని మేము తిరిగి సరి చేసుకోవాలి ప్రభువా. వేరు చేయవారిని తిరిగి నాయన సమాధానపరచుకోవాలి ప్రభువా. వారి మూర్ఖత్వంలో వారు ఏదో తప్పు చేసి వెళ్ళిపోయారు, కానీ అది సరి చేసుకునే కృపని ప్రభువా నువ్వు నాకు దయచేసావు ప్రభువా. ఉన్నారండి అలాంటి ఆలోచన కలిగిన వారు? సహోదరులు ఐక్యత కలిగి ఉండటము ఎంత మేలు, ఎంత మనోహరము. సమాధానకర్తలు ఏమని పిలువబడతారంట? దేవుని పిల్లలను పిలువబడతారంట. సమాధానము కోరుకునేవారు దేవుని పిల్లలు. సమాధానపరచువారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. వారు దేవుని కుమారులు, పిల్లలు అనబడుదురు. ఈరోజు మీ కోరికలు ద్వేషాలు కానీ బంధాలని కానీ పాడు చేస్తున్నాయా? మీ కోరికలు, మీ ప్రవర్తన స్వార్థముతో కూడిపోయిందా? మీ ప్రవర్తన వల్ల మీ ఇంటి పరువు బజారు పాలైపోతుందా? మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు చేసే ఏ పని వల్ల అయినా ఎవరు జీవితమైనా నష్టపోతుందంటే మీరు స్వార్థపరులు. నా జీవితము బాగు చేయటానికి నా యేసుక్రీస్తు ప్రభు ఎంత ప్రయాసపడ్డాడు. తన పని ఎందుకు చేశాడో తెలుసా? తన పనిలో ఏ స్వార్థము లేదు కాబట్టి ఈరోజు నాలాంటి పాపిష్టి వాడు రక్షింపబడగలిగాడు. ఈరోజు నిజంగా మీలో స్వార్థము లేకపోతే నశించిపోతున్న ఆత్మల కొరకు మీరు భారము కలిగి ఉంటారు. ఎంతమంది మన కళ్ళ ముందు నశించిపోతున్నారు. ఎంతమంది మోకరించి ప్రభువా, యేసయ్యా, నా కళ్ళ ముందు హాస్టల్లో నా స్నేహితులు, కాలేజీలో నా ఫ్రెండ్స్ ప్రభువా, వారందరూ నశించిపోతున్నారు ప్రభువా. అయినా నేను ఎంత స్వార్థముతో నన్ను బ్రతికించుకున్నావు, నన్ను కాపాడుకున్నావు చాలు ప్రభువా. ఎంత స్వార్థం. We have become so selfish. You should be a light to the Gentiles. అన్యజనులకు వెలుగుగా ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది. దీపం ఎక్కడ పెట్టుకోమన్నాడండి బైబిల్లోని? చెప్పండి. కనిపించని చోట, లేకపోతే కొండ మీద పెట్టమన్నాడు అందరికీ కనిపించేలా? ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం వల్లే ఉండండి మీ జీవితాలు. అమ్మ, మీకు నిజంగా అనిపిస్తుంది మీరు తిరిగే స్నేహితులు
రైట్? మీరు తిరిగే స్నేహితులు, ద ఫ్రెండ్స్ దట్ యు ఆర్ మూవింగ్ విత్, aren't you even concerned about their life? Don't you think that you are their keeper? అసలు ఆలోచన మీలో ఉందా? ఎహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయంలో అంటాడు, ఐ హావ్ మేడ్ యు ఎ వాచ్‌మ్యాన్. ఐ హావ్ మేడ్ యు. చదువుదామండి ఒకసారి ఎహెజ్కేలు గ్రంథం ముగించేద్దాం. అక్కడి నుంచి చదువుదామండి 3వ వచనం నుండి. అతడు దేశం మీదకి ఖడ్గము వచ్చిన చూచి 7వ వచనం చదవండి. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలి వానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటలు విని. చూడండి, గనుక నీవు నా నోటి మాటలు విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవాలి. నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవాలి. అబ్బే లేదు, వాళ్ళతోనే కలిసి తిరిగి పాపంలో పాల్గొన్నాము. అంతే కదండి మనం చేస్తే. యవనస్తులు మీకే అడుగుతున్నాను, ఏం బద్రి, బైబిల్ ఏం చెప్తుంది? మనం చేస్తుంది ఏమిటి? వార్న్ దెమ్. ఇఫ్ యు ట్రూలీ లవ్ యువర్ ఫ్రెండ్స్ హూమ్ యు కాల్ ఫ్రెండ్స్, ఎవరైతే నువ్వు స్నేహితులు అని పిలుచుకుంటున్నావు, కనీసం వారిని హెచ్చరించండి అబ్బా. కనీసం వారి ఆత్మ పట్లైన భారం కలిగి ఉండండి. ఎందుకు ఇంత స్వార్థము చెప్పండి? దుర్మార్గుడా, దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు, నువ్వు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా, అని దుర్మార్గునికి నేను సెలవీయగా, అతడు తన దుర్మార్గతను విడిచి అతను తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల, నా మాట తెలియజేయని ఎడల, ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి, ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును గాని అతని ప్రాణమును గురించి నిన్ను విచారణ చేయదు. అతను ప్రాణమును గురించి నిన్ను విచారణ. సిద్ధంగా ఉండండి అమ్మా. మై ఫ్రెండ్ మై ఫ్రెండ్ మై ఫ్రెండ్ అంటున్నారు కదా. డూ యూ రియల్లీ లవ్ యువర్ ఫ్రెండ్స్? డోంట్ ఫూల్ యువర్ సెల్ఫ్స్ అండి. ఎందుకు ఇంత బాబోయ్ ఏం నటనండి, ఏం యాక్టింగ్ చేసేస్తున్నారు అందరూ. స్నేహితుడు క్షేమము కోరుకొని వాడు ఆత్మ క్షేమము కోరుకుని వాడు స్నేహితుడు కాడండి. చెడు మార్గం నుండి వాడిని తప్పించడానికి ప్రయాస పడని వాడు స్నేహితుడు కాడు. స్వార్థపరుడు. వాడు ఎట్టా పోతే నాకేంది, టైం పాస్ చేసుకొని నేను బ్రతికేస్తే చాలు. దయచేసి ఇలాంటి ఆలోచన తీరు మార్చుకోండి. నీ పొరుగు వాడు నీకు స్నేహితుడా? మీ హాస్టల్ రూమ్ ఫ్రెండ్ నీకు స్నేహితుడా? మోకరించండి, కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేయండి వాడు ఆత్మ కోసం. అదే ఆ స్నేహం అంటే. There is no greater man than this who laid down his life for his friend. యోహాను పత్రికలో అంటాడు, చూద్దాం ఒకసారి, అది ముగించేస్తాను. 3వ అధ్యాయం 17వ వచనం, మొదటి ఒక నిమిషం. చదువుదాము. జాన్ 15:13, యోహాను 15:13. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే దేవునికి స్తోత్రము, ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. తన స్నేహితుడు ఏమంటే ప్రాణాలు తీస్తాను కానీ నేను మాత్రము ప్రాణాలు, ఎంత స్వార్థం అండి. తన స్నేహితులు, మళ్ళీ చదవండి, అండర్లైన్ చేసుకున్నాము యవనస్తులు. ఫ్రెండ్స్ 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 అని చట్టా బట్టలు వేసుకొని తిరుగుతున్నారు కదా. ఏమి క్షేమం కోరుకుంటున్నారు మీ ఫ్రెండ్స్ కొరకు? తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాడు కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు, ప్రభువా నా స్నేహితుడు అని పిలుచుకున్నాను ప్రభువా, ఆ పిలుచుకున్నందుకు దానికి ఆ విలువని కాపాడుకునే కృపని నాకు దయచేయ ప్రభు. తండ్రి, వాడు చెడుతనంలో కాదు నాయన నేను పాలు పంచుకోవాల్సింది నాయన. నీ మంచి మార్గంలో వాడు నడిపించి ఆ మంచితనంలో నేను పాలు పంచుకోవాలి నాయన. అటువంటి కృపని నాకు దయచేయండి ప్రభువా. ఇలాంటి ఆలోచన నా స్నేహితుడి పట్ల, నా స్నేహితురాలి పట్ల నేను కలిగి ఉన్నాను ప్రభువా. దిస్ ఇస్ లవ్. లవ్ వితౌట్ సెల్ఫిష్నెస్. If you are willing to lay down your life for your friend, there is no greater love than this.
ఊరికనే మై ఫ్రెండ్ అని ఆ ఫ్రెండ్ అనే మాటని అర్థం తీసేయండి. యునో బైబిల్లో దేవుడు అబ్రహాముని నా స్నేహితుడు, అబ్రహాము యు ఆర్ మై ఫ్రెండ్. ఏబ్రహాం అనలేదు గాడ్ యు ఆర్ మై ఫ్రెండ్ అని. ఈరోజు ఎవ్రీ క్రిస్టియన్ ఈస్ సేయింగ్ దట్ గాడ్ ఇస్ హిస్ ఫ్రెండ్. స్టాప్ సేయింగ్ దట్ బికాజ్ యు ఆర్ లైయింగ్. మీరందరూ అబద్ధికారులే. నిజంగా దేవుడు నీ స్నేహితుడైతే నీ స్నేహితుడు నువ్వు గాయపరుస్తావా? నీ స్నేహితుడిని నువ్వు మోసం చేస్తావా? నీ స్నేహితుడిని అవమానపరుస్తావా? అపవిత్రమైన వాటిలో పాల్గొనమంటావా? యేసు నీ స్నేహితుడు అంటున్నావు కదా, అపవిత్రమైన చోట్లకు వెళ్తావా? అపవిత్రమైన వాటిని చూస్తావా? మీరే చెప్పండి, ఏమి స్నేహం అండి ఇది? God called Abraham his friend and God never left his side అంట. అబ్రహాము ఏనాడు దేవుడు విడవలేదంట, విడిచిపెట్టలేదంట. నీ సంతానములు నక్షత్రముల వలనే నేను ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు. ఆ స్నేహితుడు ప్రాణం పెట్టాడండి అబ్రహాము సంతానం కోసం, తన కుమారుని పంపించి. దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్. There is no greater love than this, that a man lays down his life for his friend. ఫ్రెండ్షిప్ గురించి నాకు చెప్పకండమ్మా. ఫ్రెండ్షిప్ గురించి మీకు ఏమీ తెలియదు. నిజంగా నువ్వు స్నేహితుడు అని పిలువబడుతున్నావంటే మోకరించి ప్రార్థన చేయి, నీ స్నేహితుడు క్షేమము కొరకు, వారి ఆత్మల కొరకు. అప్పుడే నువ్వు నిజమైన స్నేహితుడు అని దేవుడు అంటాడు. yes he is my friend because he is seeking the same thing that I am. ఇలాంటి ఆలోచన మీలో లేకపోతే ఆలోచన పుట్టించమని ప్రార్థన చేయండి. కాసేపు మోకరిద్దాం దేవుని సన్నిధిలో, చెప్తాం ప్రభువా ఎందుకు ఇంత స్వార్థపరుడిని అయిపోయాను, ఎందుకు ఇంత స్వార్థపరుడు అయిపోయాను. నా ప్రవర్తన స్వార్థనతో కూడిపోయింది, నా ఆలోచన స్వార్థమైనవి నాయన, నా చేతలు స్వార్థమైనవి నాయన ప్రభువా, నా తలంపులు స్వార్థమైనవి ప్రభువా, నా ప్రేమ స్వార్థమైనది, నా ప్రార్థన స్వార్థమైనది ప్రభువా, నా బ్రతుకే స్వార్థముతో నిండిపోయింది ప్రభువా. ఆయన నిస్వార్థమైన ప్రేమతో నైనా నన్ను ప్రేమించావు. నాలాంటి స్వార్థపరుణ్ణి ఎలా ప్రేమించావు ప్రభువా, నిస్వార్థమైన ప్రేమతో. ఆయన నన్ను క్షమించు ప్రభువా, నన్ను కరుణించు నాయన, నన్ను మన్నించు ప్రభువా. ఆయన నేను బాగుండాలని నాయన అవతల వాడు జీవితాన్ని నాశనం చేయాలని నాయన నేను కోరుకున్నాను ప్రభు. నేను సంతోషముగా లేకుండా నువ్వు ఎలా సంతోషంగా ఉంటావు నేను చూస్తాను అని ఎన్నో మార్లు బహుశా నా హృదయంలో వాళ్ళకి తెలియకుండా నేను అనుకొని ఉంటాను ప్రభు. ఎంతో స్వార్థం, నా ఆలోచనలో స్వార్థం, నా చేతలలో స్వార్థం, నా ప్రవర్తనలో స్వార్థము ప్రభు. నేను బాగుంటే చాలు, నేను ఒక్కడు బాగుంటే చాలు. నా అన్న కుటుంబము, నా చెల్లి కుటుంబము, నా బంధువులు ఎలా నశించిపోయినా పర్వాలేదు, వారు నరకానికి పోయినా పర్వాలేదు, నన్ను మాత్రం బాగు చేయి. వారు అక్కడ నశించిపోతూ ఉంటూ వాక్యం వినలేక నీకు దూరంగా బ్రతుకుతూ నాయనా ఎప్పుడు వెళ్ళిపోతారో రక్షణ లేకుండా అనే ఆలోచన లేకుండా ప్రభువా, నా సొంత కుటుంబం పట్ల ఎంత స్వార్థముతో నేను ప్రవర్తించాను. నా జీవితాన్ని మార్చు నాయనా యేసయ్య, నా బ్రతుకును మార్చు నాయన తండ్రి. అయ్యా మా కాపర్ల మధ్యలో స్వార్థాన్ని తీసివేయండి ప్రభు. ఒకరి మీద ఒకరు బుద్ధ చెందుకునే నాయన మనసును తీసివేయండి నాయన ప్రభు. నాయన మేమందరం ఒకటే తండ్రి కుమారులము నాయన ప్రభువా. నాయన నిన్ను ప్రేమిస్తూ ఒకరిని ఎలా గాయపరచగలుగుతాము తండ్రి? మాలో స్వార్థం ఉంటే కదా ప్రభువా మేము గాయపరుస్తాము. మన్నించండి ప్రభు. కాపర్లైన మమ్మల్ని కూడా మన్నించమని మేము వేడుకుంటున్నాము తండ్రి. మేము కూడా మనుషులమే నాయన తండ్రి, మేము గొప్పవారు మేమేమీ కాదు నాయన ప్రభు. నువ్వు ఇచ్చిన కృప వల్లనే నాయన మేము ఏదైనా బోధించగలుగుతున్నాం. అందులో మా గొప్పతనం ఏది లేదు నాయన ప్రభు. నాయన ఈ సంఘము ఏ స్వార్థము లేకుండా ఉండాలని కోరుకుంటున్నాం నాయన. మా సంఘ సభ్యుల కుటుంబాల స్వార్థము అని కనిపించకూడదు నాయన ప్రభు, వినిపించకూడదు ప్రభు. ప్రతిమాలుతున్నాము నాయన.
నిస్వార్థమైన సంఘముగా, ధారాళముగా పేదవారికి సహాయం చేసే సంఘముగా ఈ సంఘముని మీరు ఆశీర్వదించండి. మా సభ్యుల్ని మీరు దీవించండి ప్రభు. వారు పొందుకున్న దాంట్లో నాయనా ఇచ్చే మనసుని నాయనా వారి కుటుంబాలకి అనుగ్రహించండి ప్రభు. నాది అని అంటున్న వారికి ఒక విషయము తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. సమాధిలో ఏమి తీసుకొని వెళ్ళవు, నీది అన్నది ఏది కూడా నువ్వు తీసుకొని వెళ్ళలేవు అని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకని నీది అంటూ ఏది లేదు ఈ లోకంలో, దేవునిదే సమస్తము. ఈ లోకము దేవునిదే, నీ ప్రాణము దేవునిదే, నీ దేహము కూడా దేవుని ఇచ్చినదే. నీది అంటూ ఏమీ లేదు, సమస్తం ఆయన కృప ద్వారానే మనం పొందుకున్నది. అందుకనే ప్రభువా మేము వేడుకుంటున్నాము, సంఘముగా ప్రార్థిస్తున్నాము. నాది అనే మాటని మా జీవితాల్లో నుంచి తీసేసి నాయన ప్రభువా, మాది మనది అనే మనసులు ప్రభువా అందరికీ దయచేయండి ప్రభు. అయినా మా జీవితాన్ని నీ వాక్యం ద్వారా సరిచేస్తున్నందుకు ప్రభువా, నీ వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడి ప్రభువా మాలో ఉన్న లోపాలని నీ వాక్యం ద్వారా సరి చేసుకునే కృపని ప్రభువా ఈ దినం మాకు దయచేసినందుకు, క్షమాపణ కోరుకునే తరుణాన్ని మాకు ఈ దినము నీ సంఘంలో ఇచ్చినందుకు ప్రభువా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన తండ్రి. ఆయన మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి ఇంకా మాకు అవకాశాలు ఇస్తున్నావు మా జీవితాన్ని సరి చేసుకోవడానికి ప్రభు. దాన్ని బట్టి నీకు కోట్లాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నాయన మోకరిస్తూ ప్రార్థిస్తున్నా వారు తప్పిదమ్ములు నాయన ప్రభు నిమిత్తము క్షమాపణ కోరుకుంటున్న ప్రతి సహోదరుని బట్టి నాయన మీరు కనికరించండి, కృప చూపించి ప్రభువా వారి తప్పిదములు వారి అపరాధములను క్షమించి ప్రభువా ఆయన తిరిగి నీ సన్నిధిలో నూతన సృష్టిగా నిలబెట్టుకోమని వేడుకుంటున్నాం ప్రభు. ఇంకా అద్భుతమైన బలముతో, శక్తితో, వివేచన కలిగిన ఆత్మతో వారిని నింపి బహు బలమైన సాధనాలుగా నాయన ఈ లోకంలో వారిని నిలబెట్టుకొని వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి. అనేకుల జీవితాలు, వారి స్నేహితుల జీవితాల మీద ఎంతో గొప్ప ప్రభావం ఉండే నాయన స్నేహితులుగా వారిని మీరు తీర్చిదిద్దమని, మలచమని, మార్చమని వేడుకుంటున్నాము తండ్రి. కనికరించండి ప్రభు. వారి జీవితంలో చీకటి కంపించడానికి వీలు లేదు నాయన ప్రభు. నీ వెలుగును మాత్రమే ప్రకాశింపబట్టుకు సహాయం దయచేయండి. జ్యోతుల వలె, నక్షత్రుల వలె వారి జీవితం ఎల్లప్పుడూ వెలిగింపబడేలాగా సహాయమును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. విత్తబడిన మాటలు నాయన మేము మర్చిపోకుండా ప్రభు, మాలో ఎలాంటి స్వార్థపరమైన లోపాలు ఉన్నా నాయన తండ్రి అది పెక్కిని వేయి ప్రభు. నాయన నీవు ఏ విధంగా ఏ స్వార్థము లేకుండా మమ్మల్ని ప్రేమించావో, కనికరించావో, క్షమించావో అదే ధన్యత, అదే కృపని మాకును మా సంఘంలో నా ప్రతి సభ్యురాలకి, కుటుంబాలకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మిక్కిలి వినయముతో నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ సమయంలో కానుక